Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్, మంగళవారం తర్వాత కదా. మంగళవారం దానికడ డర్టీ హరి దాంతో యా ఆఫ్ కోర్స్, బట్ ఈ కన్వర్సేషన్ అయితే మంగళవారం తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను నేను. సో హౌ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్? ఆల్ గుడ్, ఆల్ గుడ్. సో మీ డర్టీ హరి డైరెక్టర్తో మళ్ళీ వర్క్ చేయడం ఎలా అనిపించింది రాజ్ గారితోటి? లక్, ఫార్చునేట్. ఫస్ట్ ఫిల్మే రాజు గారు లాంటి లెజెండ్తోని బ్రేక్ అనేది చిన్న విషయం కాదు. సో అలాంటి విజనరీతో మళ్ళీ డిఫరెంట్ జానర్తోని అగదా లాంటి ఫస్ట్ ఫిల్మ్కి దీనికి సంబంధం లేకుండా డిఫరెంట్ జానర్ తను ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో ఇట్స్ ఎక్సైటింగ్. మీరే చాలా అంటే ఈ కథ చెప్పంగానే మీరు చాలా ఎక్సైట్ అయిపోయి ముందే యూ సెడ్ యస్ అని చెప్పి కొన్ని వీడియోస్ వచ్చినాయి కదా, అందులో చూసాం. అంటే ఆయన మిమ్మల్ని ఎలా ఊహించుకున్నారన్న నాకు ఒక ఫస్ట్ పాయింట్ అనమాట. అక్కడ నుంచి ఇక్కడికా? ఎస్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది లైక్ హీ సీస్ యూ ఇన్ దట్టి హరి మూవీ, అది ఒక డిఫరెంట్ ఆర్క్ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆర్క్. నేను కొన్ని మేకింగ్ వీడియోస్ చూసా, హీఈస్ టెలింగ్ యూ అని చెప్పి దగ్గరికి వచ్చి ఇలా అరవాలి, ఇంకా అరుస్తూ ఉండు. సి ఆల్ దీస్ థింగ్స్ చూస్తున్నా యూ సీ డిఫరెంట్ రాజు గారు కదా. అంటే ఆ మేకింగ్ వేరుంటుంది, ఈ మేకింగ్ వేరుంటుంది. మీకు బాగా మోస్ట్ ఎక్సైటింగ్ అనిపించిన థింగ్ ఏంటి విత్ రాజు గారు ఈ సెట్లో అంటే ఏం చెప్తారు? ఫస్ట్ సెలెక్షన్, ఈ సబ్జెక్ట్ కోర్ సెలెక్షన్ ఉంటుంది కదా. అవును. మీరు ఫస్ట్ నుంచి తన హిస్టరీ ఆఫ్ ఫిల్మ్స్ తీసుకున్నా కూడా ఫ్రెష్ విజువల్స్ ఉండేవి తన ఫిల్మ్స్లో. మనం అందరం ఆ ఫిల్మ్స్ మీద పెరిగాం లిటరల్. అవును. అంత విజువల్ గ్రాండ్యూర్ అయినా న్యూ విజువల్స్ ఆల్మోస్ట్ రాజు గారు వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ హూ వాస్ కంటిన్యూస్లీ సక్సెస్ఫుల్లీ గివెన్. ప్లస్ ప్లాట్ పాయింట్స్ కూడా తన ఆ కమర్షియల్ ఎలిమెంట్లోనే ఒక డిఫరెంట్గా ట్రీట్ చేయడమో లేకుంటే డిఫరెంట్ విజువల్ చేయడమో ఏదో ఒక కొత్తదనం తెచ్చే తనకు ఒక ఇమేజ్ అండ్ ఆ పేరు మనకు ఉంది. సో దీంట్లో ప్లాట్ లైనే ఒక ఆఫ్ బీట్గా కొంచెం స్క్రీన్ ప్లే ఇస్ వెరీ ట్రిక్కీ. సో ద సెలెక్షన్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ ఆఫ్ బీట్ నన్ను అడిగితే. ఓకే. కానీ దాంట్లో ఐ హావ్ సెడ్ ఇట్ బిఫోర్ ఆల్సో, మా అగదా మేకింగ్ వీడియోలు అయినా ఏదైనా, దెన్ హిజ్ కమర్షియల్ ఎక్స్పీరియన్స్, కమర్షియల్ బ్లడ్ తనలో ఉన్న అవన్నీ ఆ ఆఫ్ బీట్ సబ్జెక్ట్లో హౌ హీఈస్ మర్జింగ్ ఇట్. సో కొన్ని ఒక్కొక్కసారి ఎలా మీద కొంచెం ఆఫ్ బీట్ ఫిల్మ్ కదా అని మనం ఒక వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పల్స్, ఒక మీటర్ పట్టుకుని యాజ్ అన్ యాక్టర్ వెళ్తాము. బట్ తను మళ్ళీ దారి మరలుతూ మనని వేరే డైరెక్షన్లో తీసుకెళ్తుంటారు. బికాస్ ఈస్ ట్రైంగ్ టు గెట్ దట్ కమర్షియాలిటీ, ప్యాలటబిలిటీ పెంచి లార్జర్ ఆడియన్స్, డిఫరెంట్ సెంటర్స్, ఏబీసీ ఉండనివ్వండి, ఎలా రీచ్ అయ్యద్ది అనేది తన మైండ్లో నడిచే ఆ కనిపించని క్యాల్కులేటర్ ఉంటుంది చూడండి, అది నాకు అర్థమవుతుండే. ఐ టుక్ ఫ్యూ డేస్. ఓకే ఓకే దిస్ ఇస్ వాట్ ఈస్ ట్రైంగ్ టు డూ. సో ఇట్స్ జస్ట్ ప్లాట్ లైన్, ఐడియా ఆఫ్ బీట్, కానీ మేకింగ్లో ఇదంతా కమర్షియలే. సో మీ క్యారెక్టర్ పేరు చెప్పొచ్చా? రివీల్ చేయొచ్చా? వాట్స్ యువర్ క్యారెక్టర్ నేమ్? సింహ. 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 ఓకే. సో ఇప్పుడు మీ క్యారెక్టర్ ఆర్ట్స్ ఎలా ఉంటాయి అదే అన్న రివీల్ చేయాలి. దాని గురించి దట్స్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఫర్ మీ. చేయడానికి చాలా ఇచ్చారు నాకు ఈ క్యారెక్టర్లో యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్ రాజు గారు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఐ వాజ్ ఎక్సైటెడ్. ఎస్. సో అంటే లైక్ మేము చూసినంత వరకు వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ ద రషెస్ అండ్ ఆల్, ఐ మీన్ ఫుటేజెస్ అండ్ ఆల్, అసలు చూడలేదు ఇంకా మీరు అదే. దాంట్లో ఉంటుందా? అది ఇప్పుడు దాకా మాకు రిలీజ్ చేసింది ఏదైతే చూసామో దాన్ని బట్టి చూస్తే యువర్ లైక్ నార్మల్గానే అందరిలాగానే ఉన్న ఒక క్యారెక్టర్ కనబడుతుంది. అండ్ సేమ్ టైమ్ ఓ స్ప్లిట్ పర్సనాలిటీ చేంజ్ ఓవర్ అంటారు చూసారా, ఈ పూజలు అవి ఇవి చేస్తూ అదొకటి ట్రైలర్ వస్తుంది 3వ తారీఖు, దాన్ని ఇంకొంచెం కనిపిస్తుంది. అదే. సో ఇవన్నీ చేసేటప్పుడు వాట్ ఈస్ యువర్ పర్సనల్ హోంవర్క్ ఎలా చేసుకుంటారు ఒక్కొక్క క్యారెక్టర్కి సంబంధించి? బికాజ్ దట్టి హరి మేబీ కొంతమందికి యంగ్స్టర్స్కి చూస్తే అబ్బాయి ఏం చేశాడో ఈ మే ఎంజాయ్డ్ ఇట్ అని చెప్పి అనుకోవచ్చు. బట్ యాక్టర్ లైఫ్లో అది చాలా కష్టమైన క్యారెక్టర్, వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఎందుకంటే ఎంతమంది చూస్తుండగా రొమాన్స్ చేయాలంటే ఇట్స్ నాట్ అందర్ కప్ ఆఫ్ టీ కాదు అది. సో హౌ యూ ప్రిపేర్ అబౌట్ యువర్ క్యారెక్టర్స్? మీ హోంవర్క్ ఎంత ఉంటుంది? హౌ యూ డూ ప్రిపరేషన్? అందులోకి ఇన్వాల్వ్ అయిపోవడానికి ఎంత టైం తీసుకుంటారు? టైం అనేది మాత్రం ఒక్కొక్కసారి పరిస్థితులు బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి సమయం దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకదు. దీంట్లో అంతగా దొరకలేదు, అంత తక్కువ దొరకలేదు. ఒకసారి నేను యాక్చువల్లీ లాస్ట్ మూమెంట్ ఎంట్రీ ఇలా ఇచ్చాను నేను ఈ సినిమాలో. ఓకే. దో హీ టోల్డ్ మీ బిఫోర్ అండ్ ఆల్ దట్, బట్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ సడన్లీ ఐ కేమ్ ఇన్. లైక్ కామాక్షి వాస్ దే ఫ్రమ్ డే 1. పెన్ మీద పేపర్ పెట్టకముందు, పేపర్ మీద పెన్ పెట్టకముందు నుంచి ఉంటే. ఓకే. సో
నాకు తెలిసి ఫిల్మ్ ఏదో నడుస్తుంది, రాజు గారు సడన్గా అన్నారు, దెన్ దే కైండ్ ఆఫ్ వాట్ ఎవర్ స్క్రిప్ట్ చదివాను అబ్బా, అంతే సింపుల్గా స్క్రిప్ట్, వీ హ్యావ్ టు ఫాలో ద స్క్రిప్ట్. ఒక్కొక్కసారి కొంచెం మాట్లాడాలి మేకర్తో. మా ఫిల్మ్లో రైటర్ చైతన్య ఉన్నాడు, తనతో మాట్లాడు. ఒకసారి రాజు గారికి టైం దొరకకపోయేది, ఎందుకంటే ఈ ఆల్రెడీ ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయాడు ఆల్రెడీ తను. ఓకే. సో లాట్ ఆఫ్ టైం విత్ చైతన్య. మిగిలిన ఎంత వీలైతే అంత టైం రాజు గారితో మాట్లాడడము ఆ గ్యాప్స్లలో. ఎందుకంటే నేను లిటరల్గా సెట్ మీద వెళ్ళి కొంచెం ప్రిపరేషన్ ఏదో అలా సైకలాజికల్ అని చెప్పి సెటిల్ అయ్యాను చేస్తున్నాను సినిమా అని. ఓకే. అంతలోపు దెన్ ఐ స్టార్టెడ్. సో ఇన్ ద ప్రాసెస్ వెళ్ళాను. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక డిఫరెంట్గానే రూట్ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఒక బాల్ పార్క్ రూల్గా ఏది ఉండదు నన్ను అడిగితే. సో ఐ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో, ట్రై టు రీడ్ ద స్క్రిప్ట్ యాజ్ మచ్. ఆ లిమిటెడ్ టైంలో ఎన్నిసార్లు చదువుకోగలితే, గ్యాప్స్లలో ఎంత చదవగలితే. ఎందుకంటే కొన్ని ఓన్లీ అలా దాని కాంటెక్స్ట్ రాసి, దాని సారాంశం రాసి, దాని జర్నీ రాసి వదిలిపెట్టారు కొన్ని. ఓకే. హీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ఇట్ ఆన్ ద సెట్, లేకుంటే ఇంకొంచెం ముందుకెళ్ళగా దాన్ని అలా. సో ఉన్న మెటీరియల్ని నేను ఎంత వీలైతే అంత నా సిస్టంలో పెట్టుకోవడానికి ట్రై చేశాను. దెన్ ఇట్ వాజ్ ఇన్ ద మూమెంట్ ఏం చేయగలుగుతాము, ఏం వేరియేషన్స్ ఎడిట్కి ఇవ్వగలుగుతాము. ఓకే. సో దట్ ఒక్కొక్కసారి కమర్షియల్ ఫిల్మ్స్ అలాగే అవుతాయి బేసిక్గా. ఎడిట్ కోసం నువ్వు యూ హ్యావ్ టు కీప్ అప్. ఒక్కొక్కసారి కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి ఎగ్జాక్ట్గా నీకు ఆ లైన్ తెలుసు, ఎలా పట్టుకొని ఎలా వెళ్ళాలనేది. కొన్నిట్లలో ఆ చిన్న గ్రాఫ్ ఆప్షన్స్ అవన్నీ పెట్టాలి. సో దట్స్ మై ప్రిపరేషన్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇట్ వాస్ బీయింగ్ ఇన్ ద మూమెంట్. సూపర్.